ఇదే మేడం గౌతమ్ వాళ్ళ ఇల్లు. గౌతమ్, నేనే. మీరెవరు? పోలీస్. సుజాత మర్డర్ కేసు గురించి మీతో మాట్లాడడానికి వచ్చాం. అర్జెంట్ పని మీద ఊరెళ్తున్నాను మేడం, త్వరగా చెప్పండి. మీరు సుజాత చనిపోయిన రోజు తన ఇంటికి వెళ్ళారా? లేదండి, నేను వెళ్ళలేదు. సేమ్ అవే 9 నంబర్ షోస్. ఆ రోజు నైట్ 11 to 1 o'clock ఈ మధ్యలో ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను మేడం. ఆఫీస్ నుండి వచ్చి డిన్నర్ చేసి తొందరగానే పడుకున్నాను. ఏమైంది మేడం? ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? జస్ట్ ఫార్మాలిటీస్ మాత్రమే. మీరింట్లో ఉన్నట్టు ఎవరైనా కన్ఫర్మ్ చేయగలరా? అంటే నేను ఒక్కనే ఉంటాను మేడం, సో ఓకే. జడి, సేమ్ సిగరెట్. గౌతమ్, సుజాత చనిపోయిన రోజు నువ్వు తన ఇంటికి ఎందుకు వెళ్ళావు? తన చావు గురించి నీకేం తెలుసో మాకు మర్యాదగా చెప్పే. ఎందుకంటే స్టేషన్కి వెళ్తే ఇన్వెస్టిగేషన్ కాస్త ఇంట్రాగేషన్ అవుతుంది. నన్ను నమ్ము బ్రో, నువ్వైతే 10 నిమిషాలు కూడా తట్టుకోలేవు. రేయ్, ఆగు. రేయ్, గౌతమ్, నువ్వు తప్పించుకోలేవు. నాకేం తెలియదు మేడం, నేను సుజాతను చంపలేదు. సరే, నీకేం తెలుసో మాకు చెప్పు. నీకు శిక్ష తగ్గేలాగా మేం చూసుకుంటాం. నాకేం తెలియదు మేడం, చంపలేదు మేడం, నేను అవునా? చంపలేదు సార్, నేను నిజమే సరే, చెప్తున్నాను పద. మేడం. ఏయ్, ఏయ్! రేయ్, Shit! కేదార్, పల్స్ ఉంది, అంబులెన్స్ కి కాల్ చేయి. హా. గౌతమ్, 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 అంబులెన్స్. గౌతమ్. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. ఛ! అమ్మి నిషి, తినేదానికి రా అమ్మి. బో, తినేదానికి రా. అమ్మి నిషి, కూర్చో. రాబా, కూర్చో. ఏంటే, ఇంట్లో నీకు నేను నీ కోడలే కనిపిస్తున్నామా? కౌశికి కనిపించట్లేదా? కళ్ళ ముందున్న వాళ్ళు కనిపించకుండా ఎలా ఉంటారులే మావయ్య. మరి కౌశికిని పలకరించట్లేదు, కూర్చోమని చెప్పట్లేదు? అబ్బోడు ఏదో చిన్న అబద్ధం చెప్పుండాడని, తప్పు చేసినోళ్ళకి అందరితో కలిసి తినే రైట్ లేదని అబ్బోడిని నెల రోజులు వేరుగా తినమని చెప్పుండాది. కౌశికినేగా బా. మళ్ళా ఈ పొద్దు అమ్మి చేస్తా ఉండేది అంతా మోసం అని కూడా తేలిపోయి ఉండాది కదా. అబద్ధం చెప్పినందుకే నెల రోజులంటే మరి మోసానికి ఇంకేం శిక్ష ఉంటుందో మీరే చెప్పండి మావయ్య. కౌశికి తప్పు చేయలేదని నేను నిన్ననే మీకు చెప్పాను. ఇంకోసారి మళ్ళీ ఆ మాట అంటే నేను చూస్తూ ఊరుకోను. ఉన్న మాట అంటే ఉడికెక్కువ అన్నట్టు మేమేమైనా లేని మాట అన్నామా? అమ్మి మొగుడు కూడా అదే కదా అనిపోయిండాడు. ఇదంతా దివ్యాంక పనని మీకు తెలీదా? వదిలేండి బాబాయ్, నాకెలానో ఆకలి లేదు. జేడీ నా కేసు టేకప్ చేసిందని తెలిసిందే. ఇక నాకే చింత లేదు, వాళ్లే నిజాన్ని బయటపడతారు. నాకు వాళ్ల మీద నమ్మకం ఉంది. రోజు రోజుకి పెరిగిపోతున్న పోలీసుల అన్యాయాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన వజ్రపాటి కౌశికి గారి మీద పడిన హత్యా నేరం కేసు నుంచి తప్పించడానికి జేడీకేడీలు ఒక అమాయకుడైన కుర్రాడిని కేసులో ఇరికించాలని చూశారు. అది తట్టుకోలేక
వాళ్ళ కళ్ళ ముందే అతను కారు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయ్యో, పోలీసులు పనిచేయాల్సింది ప్రజల కోసమని, ఇలా పెద్దవాళ్ల కోసం కాదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా ఒక అమాయకుడి ప్రాణాల మీదకు తెచ్చిన జేడీ కేడీలకి డిపార్ట్మెంట్ ఎలాంటి శిక్ష విధించబోతుందో వేచి చూడాలి. సరిపోయింది. మీరేమో వాళ్ళు మిమ్మల్ని కాపాడతారని నమ్మకం పెట్టుకొని ఇక్కడ ధీమాగా కూర్చున్నారు. వాళ్ళే ఒక కేసులో ఇరుక్కున్నారు. వాళ్ళెప్పుడు ఈ కేసు నుంచి బయటపడాలా? నిన్నీ కేసు నుంచి ఎప్పుడు తప్పించాలా? దివ్యాంక తలుచుకుంటే మిమ్మల్ని కాపాడగలదు. ఎందుకు తనతో గొడవ? వెళ్ళి మాట్లాడి ఏమడుగుతుందో ఇచ్చేసి కేసు నుంచి బయటపడదాం. తప్పు చేయకుండా ఓడిపోమంటున్నావా నిషి? తెలివిగా ఉండి కంపెనీని కాపాడదామంటున్నాను వదినా. కంపెనీని నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. జేడీ ఎంత కష్టమైనా నిజం వైపే నిలబడుతుంది, న్యాయాన్ని గెలిపిస్తుంది. నిజం న్యాయం రెండు నా వైపే ఉన్నాయి. నేనెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఛ, ప్రశాంతంగా ఒక పూట భోజనం కూడా చేయనివ్వలేదు కదే రాక్షసి. ఛీ! ఆ? ఆ, ఒక్క దెబ్బతో 2 పిట్టలు. అందరికీ లెక్కలు సెటిలయ్యే టైం వచ్చేసింది. హ్మ్. అసలు ఏం జరుగుతుంది జేడి? సుజాత సూసైడ్ చేసుకుందంటున్నారు. ఇంట్లో సూసైడ్ చేసుకున్న అమ్మాయి బాడీ అక్క సైట్లోకి ఎలా వెళ్ళింది? ఎవరు పెట్టారో తెలుసుకుంటే ఎలా వచ్చిందో మనం కనిపెట్టొచ్చు. కానీ సుజాత గురించి అడిగితే ఈ గౌతమ్ ఎందుకు అబద్ధం చెప్పాడో అర్థం కావడం లేదు. సుజాత చావు గురించి వీడికి ఏదో తెలుసు జేడి. అందుకే మన నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. డాక్టర్ గారు, పేషెంట్కి ఎలా ఉంది? తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల బ్లడ్ లాస్ ఎక్కువైంది. 24 అవర్స్ గడిస్తే గానీ ఏమీ చెప్పలేం. అతను మా కేసుకి చాలా ఇంపార్టెంట్ డాక్టర్ గారు. అతని స్పృహలోకి రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. ఇప్పుడు ఏం చేద్దాం జేడి? గౌతమ్ కళ్ళు తెరిస్తే గాని అసలు ఏం జరిగిందో కనిపెట్టలేము. అవును, ప్రస్తుతానికి ఆఫీస్కి వెళ్ళి సాధు సార్కి రిపోర్ట్ చేసి వేరే లీడ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. సరే జేడి. సరే, కాల్ చేస్తున్నారు. జై హింద్ సార్. సుజాత మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం సార్. అప్పుడు గౌతమ్ అని సుజాత ఫ్రెండ్. ఏం జరిగిందో నాకు తెలుసు జేడి. మీ వల్ల గౌతమ్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని దివ్యాంక తన ఛానల్లో చెప్తుంది. వాట్ 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 వాట్